గర్భిణీకి నెలలు నిండుతున్న కొద్దీ భారంగా ఉంటుంది. బేబీ వెయిట్ గెయిన్ కావడం, అలాగే డెలివరీ టైంకి పూర్తిగా పరిపక్వత చెందడం దీని వెనుక కారణాలు. బేబీ పొజిషన్ ఎలా ఉంది అని తెలుసుకునే అవకాశం ఉంటుందా? డెలివరీ టైంకి గర్భస్థ శిశువు పొజిషన్కి చేరుతుందా? నెలలు నిండుతున్న కొద్దీ గర్భిణీ కడుపులో పెరుగుతున్న బేబీ కేవలం బరువు పెరగడమే కాదు, బేబీ శరీర భాగాలన్నీ కూడా ఒక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకుంటాయి. అమ్మ బొజ్జలో ఉండే కాస్తంత జాగాలో ముడుచుకుని ఉండే బేబీ అసలు ఎటువైపు తిరిగుంది అని తెలుసుకోవాలనే ఆతృత గర్భిణీకుంటుంది. ఊంలో ఉన్న బేబీ పుట్టేందుకు వీలుగా తల క్రిందకి, కాళ్లు పైకి ఉండే పొజిషన్ ప్రెగ్నెన్సీలో ఒక భాగం. దీనర్థం అంతా సవ్యంగా జరుగుతోంది అని. యూజువల్గా అండి బేబీ పొజిషనింగ్ అనేది థర్డ్ ట్రైమెస్టర్లో జరుగుతుంది. దట్ ఈస్ ఆఫ్టర్ 37 వీక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. సో 37 వీక్స్, 38, 39, 40 వీక్స్లో డిపెండింగ్ ఆన్ ప్రైమియా, సెకండ్ గ్రావిడా దాన్ని బట్టి పొజిషనింగ్ తొందరగా జరుగుతుందా లేకపోతే కొద్దిగా టైం తీసుకుంటుందా అని చెప్పేసి తెలిసిపోతుంది అనమాట. సో బై ద టైమ్ 39 వీక్స్కి వచ్చేసరికల్లా 39 ఆర్ సమ్ టైమ్స్ 38 ఆర్ 40 వీక్స్లో కూడా పొజిషనింగ్ అంటే హెడ్ అనేది కిందికి పొజిషన్ అయ్యిందా లేదా అన్నది మనకు తెలిసిపోతుంది అనమాట. బేబీ ముఖం ఎటువైపుగా ఉంది, భుజాలు ఎక్కడున్నాయి, వీపు భాగం ఇదేనా, కాళ్లు చేతులు ఏవి, బేబీ చిన్న చిన్న బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఫీల్ కావచ్చా అనే ప్రయత్నంగా ఆయా స్త్రీలకి ఆ ఫీలింగ్ కొంతమేరకు తెలుస్తుంది, కానీ స్పష్టంగా కాదు. ఎందుకంటే బేబీ అంతా కూడా ముడుచుకుని ఉంటుంది కాబట్టి. 8వ నెలకి బేబీ గర్భసంచిలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకొని ఉంటుంది. అందుకే బాగా కదిలే వీలు కూడా ఉండదు. యూజువల్గా పొజిషనింగ్ వచ్చింది అని అంటే 37 వీక్స్ తర్వాత యూజువల్గా ఒక ఫీమేల్కి లైట్నింగ్ అనేది ఒకటి తెలుస్తుంది అనమాట. అప్పుడు ఒకలా ఫుల్ టైట్గా ఇలా ఉన్న అబ్డామిన్ కొంచెం ఒక రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. 38 వీక్స్ రిబ్ కేజ్ వరకలో వచ్చిన ఒక గ్రావిడ్ యూట్రస్ అది కొద్దిగా లైట్నింగ్ అయినప్పుడు కొంచెం పొజిషన్ వచ్చినప్పుడు కిందికి వస్తుంది అనమాట. ఫీలింగ్ ఆఫ్ లిటిల్ రిలాక్స్డ్ ఉంటుందన్నమాట. సో ఫీమేల్ ఏమవుతుందంటే వాళ్ళకి సమ్ టైమ్స్ వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారనమాట, బ్యాక్ ఎక్కడ ఉన్నది, హెడ్ ఎక్కడ సైడ్ ఉన్నది అని చెప్పేసి. ఎలా అంటే హార్డ్గా ఉండి కొంచెం బ్రాడ్గా ఉన్న స్ట్రక్చర్ పొట్ట వైపు ఇలా ముందుకు కనిపిస్తుంది అంటే దట్ మీన్స్ బ్యాక్ అక్కడ సైడ్ ఉన్నది అని చెప్పేసి. సో చిన్న చిన్న టైనీ పార్టికల్స్, ప్రొట్రూడింగ్ పార్టికల్స్ లాగా ఎక్కడ సైడ్ ఉన్నదో ఆమె చెప్పగలుగుతుంది అనమాట, అందులో లెగ్స్, లిమ్స్ అవి ఉన్నాయి అని చెప్పేసి. సో అది హెడ్ ఎక్కడ సైడ్ ఉన్నది అంటే యూజువల్గా అయితే ఆ మదర్ ఓన్లీ ఏం చేస్తుందంటే ఫీల్ అవుతుంది, అంతేగాని ఎగ్జామిన్ సొంతంగా చేసుకోదు. కాబట్టి ఒకవేళ రౌండ్గా ఇలా హార్డ్ క్రికెట్ బాల్ సైజ్ ఉన్నది అంటే దట్ మీన్స్ అదొక హెడ్ ఉన్నది అని చెప్పేసి. నెలలు నిండే కొద్దీ బేబీ తల పొజిషన్కి వచ్చి చేరిందని ఎలా తెలుస్తుంది? గర్భిణీకి ఏదైనా హింట్ ఉంటుందా అని కూడా సందేహం వస్తుంది. సాధారణంగా గర్భస్థ శిశువు 34వ వారానికల్లా పొజిషన్లోకి రావడం చూడొచ్చు. ఇలా ఒకసారి వచ్చి చేరడాన్ని ఎస్టాబ్లిషింగ్ అంటారు. యూజువల్గా యాంటీనేటల్ చెక్కి ఫీమేల్ వచ్చినప్పుడు అట్లీస్ట్ 20 వీక్స్ నుంచి మనకు తెలిసిపోతుంది అనమాట. యూజువల్గా అన్స్టేబుల్ లైన్లో ఉందా లేకపోతే 20 వీక్స్ అబవ్ ఫ్రమ్ 26 వీక్స్ అట్లున్నప్పుడు హెడ్ ప్రెజెంటేషన్ ఉందా, ఎలా ఉంది అని చెప్పేసి. అది ఒక రొటీన్ యాంటీనేటల్ చెకప్లో ఉన్నప్పుడు ఆబ్స్ట్రిషన్ కంపల్సరీ ఆ ఎగ్జామినేషన్లో ఇట్స్ వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఎలా అంటే హెడ్ ప్రెజెంటింగ్ పార్ట్ ఉందా లేకపోతే బ్రీచ్ అంటే లోవర్ పార్ట్ ఏమైనా ప్రెజెంటింగ్ పార్ట్ ఉందా, ఫీటల్ హార్ట్ ఎక్కడుంది ఏంటిది అని చెప్పేసి ఇవి రొటీన్ ఎగ్జామినేషన్లో ప్రతి మంత్ యాంటీనేటల్ చెకప్కి వచ్చినప్పుడు అది రొటీన్ ఎగ్జామినేషన్లో మేము కనుక్కునేది ఉంటుందన్నమాట. నెలలు దగ్గర పడుతున్న కొద్దీ గర్భంలో ఉన్న శిశువు తల క్రిందకి, కాళ్లు పైకి ఉండడం అనేది మాత్రమే ముఖ్యం కాదు. బేబీ ఎటువైపుకి అంటే ఎటు ఫేస్ చేసి ఉందనేది కూడా ముఖ్యమే. గర్భస్థ శిశువు పొజిషన్స్ గురించి మాట్లాడేటప్పుడు బేబీ తల కిందకుందా లేదా తల పైకి ఉందా అని అడుగుతూ ఉంటారు. దీనితో పాటుగా ప్రతి గర్భిణీ తెలుసుకోవాల్సిన మరో అంశం బేబీ ఎటువైపుగా ఫేస్ చేస్తుంది అని. అంటే బేబీ ముఖం ఎటువైపు ఉంది అన్నమాట. అమ్మ వీపు వైపుగా బేబీ ఫేస్ చేయొచ్చు. ఇది అత్యధిక కేసుల్లో జరిగేదే. ఇలా ఉంటే కాన్పు సులువుగా కావచ్చు. ఒక్కోసారి బేబీ ఇందుకు ఆపోజిట్ డైరెక్షన్ అంటే అమ్మ పొట్టవైపు చూస్తుండొచ్చు. ఇలాంటి కండిషన్లో బేబీ శరీర భాగాల్లో అన్నిటికంటే పెద్దదైన అలాగే హార్డెస్ట్ పార్ట్ అయిన తల అమ్మ వెన్నుపాము వైపు ప్రెషర్ తేవచ్చు.
పర్ అబ్డామిన్ ఎగ్జామినేషన్లో మనము బేబీ హెడ్ ఎక్కడున్నది, హెడ్ ఉందా, లేకపోతే బ్రీచ్ ప్రెజెంటేషన్ ఉందా, లేకపోతే ప్రెజెంటేషన్ అనేది తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనము పెల్విక్ అసెస్మెంట్లో మనం పెల్విస్ ఒకవేళ యాడిక్వేట్ ఉందా, బేబీ వెయిట్ ప్రకారము ఏమైనా కాంట్రాక్టెడ్ పెల్విస్ ఉందా, అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎవ్రీ వీక్ వాళ్ళని చెక్ కోసం రమ్మంటాం అనమాట. కానీ యాక్టివ్గా ఒకవేళ బేబీ ప్రెజెంటేషన్ ఫ్రంట్గా ఉంది లేకపోతే బ్యాక్గా ఉంది అన్నప్పుడు, ఒకవేళ పెల్విస్ యాడిక్వేట్గా ఉంది అంటే పాసేజ్ అనేది బేబీ రావడానికి యాడిక్వేట్గా ఉంది అన్నప్పుడు మనం దాన్ని నార్మల్కి వెళ్ళడానికి అని చెప్పేసి ట్రై చేస్తాం. ట్రై చేసినప్పుడు యూజువల్గా యాక్టివ్ లేబర్లో ఉన్నప్పుడే మనకి ప్రెజెంటేషన్స్ అనేది కరెక్ట్గా చెప్పగలుగుతాం అనమాట. సో కరెక్ట్గా చెప్పినప్పుడు ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్, సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ వచ్చే టైంకి మనకి ఏ ప్రెజెంటేషన్ బేబీ ఎలా రొటేట్ అవుతుంది లోపల అన్న విషయం మనకి ఎగ్జామినేషన్ ద్వారా తెలిసిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి వేరే అబ్నార్మల్ ప్రెజెంటేషన్స్ లైక్ ఫేస్ ప్రెజెంటేషన్ లాగా ఉంది లేకపోతే బ్రో ప్రెజెంటేషన్ లాగా ఉన్నది అంటే ఆ టైంలో డ్యూరింగ్ లేబర్ డెలివరీ అయ్యే టైంకి డిఫరెంట్ మేనోవర్స్ యూజ్ చేసి బేబీని డెలివరీ చేసే అవకాశం ఉంటుంది.